భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓటర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేశారు. కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ నుండి లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డ్ వరకు ఓటర్ అవగాహనపై 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రియాంక అలా ప్రారంభించారు. 2K రన్లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, యువతీ యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మే 13న జరిగే లోక్సభ 2024 జనరల్ ఎన్నికల సందర్భంగా స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై 2K రన్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5K రన్ నిర్వహించడం జరిగింది. ఇది ముఖ్యంగా ఓటర్ అవేర్నెస్ క్యాంపెయిన్ లో భాగంగా ఈ రోజు 5K రన్ లో వివిధ డిపార్ట్మెంట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబో లోక్సభ ఎన్నికల్లో మే 13th ఏదైతే పోలింగ్ డే ఉందో ఆ రోజు అందరూ కూడా తన ఓటు హక్కు వినియోగించుకొని తన భవిష్యత్తును తానే నించుకోవాల్సిందిగా ఈ ప్రోగ్రాం ద్వారా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దలకు కానీ వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకు, మద్యం, అదేవిధంగా మజిల్ పవర్, మనీ వీటన్నిటికీ ప్రలోభాలకు గురవ్వకుండా ఫ్రీ అండ్ ఫేర్ గా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తామని, అదేవిధంగా ఓటర్స్ కూడా ఎవరైతే ఎస్పెషల్లీ న్యూ ఓటర్స్ 18+ క్రాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా తన ఓటు హక్కు వినియోగించుకొని ఏదైతే మనకు వస్తుందో టౌన్, సిటీస్ లో ఓటింగ్ శాతం తక్కువ ఉండి విలేజెస్ లో ఎక్కువ ఉందో అది ఈసారి జరగకుండా టౌన్ అండ్ సిటీస్ లో కూడా ఈసారి ఓటింగ్ శాతం ఇంక్రీజ్ చేయడంలో భాగంగా ఈ